ప్రధాన పాత్ర పోషించి రాసినటువంటి వాడు. అట్లాంటి అంబేద్కర్ మరి ఎందుకని క్రైస్తవ మతం తీసుకోలేదు? ఆ రోజు ఆయనకి ఎన్నో ఆఫర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలన్నా, వేల కోట్లు డబ్బులు కావాలన్నా నువ్వు మా మతంలోకి వస్తే ఇస్తామని చెప్పి ఆఫర్ పెట్టారు. అయినా ఆయన క్రైస్తవ మతాన్ని స్వీకరించాలి. ఎందుకనంటే మనిషి పరమతంలోకి పోతే దేశభక్తి హీనుడవుతుంది. ఆయన ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే, ఎవడైతే మతం మారితే ఇతర మతాల్లోకి పోతే, క్రైస్తవ మతాన్ని ఒక ఉదాహరణ స్వీకరిస్తే వాడు దేశభక్తి హీనుడవుతుడు. ఎందుకంటే క్రైస్తవ మతం ఎక్కడ పుట్టింది? జెరూసలేంలో పుట్టింది. అతను వచ్చిన తర్వాత ఏం చెబుతారంటే, ఈ సంప్రదాయాలన్నీ మనయన్నీ తప్పు మార్గంలో వక్రీకరించి వాళ్ళది ఏదో రైట్ అయినట్టుగా మనం చూడటం వల్ల అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తాం, మనం నిజమేనని చెప్పి అంగీకరిస్తే అప్పుడు దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్పిన సాంప్రదాయాలు, వాళ్ళ పేర్లు, వాళ్ళ విధానం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ భూమి మాది కాదు, ఈ సాంప్రదాయం మాది కాదు, ఈ జీవన విధానం మాది కాదు అని చెప్పి మనం ఒక్కొక్కటి వదిలించుకుంటా ఉంటాం. వదిలించుకొని ఆఖరికి దేశభక్తి మీద కూడా, దేశం మీద కూడా భక్తి పోయింది. అప్పుడు దేశభక్తి హీనుడైతే మనకి దేశంలో మనకు మహాత్ములు 64 కళలు మనకి చక్కగా అందించారు. కళలన్నీ పిల్లలకి ఇవ్వాలి, చక్కగా పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తారు. ఎన్ని రకరకాల కళలు, ఐకమత్యంతో కూడుకున్న కళలు ఉన్నాయి. ఆ కళలన్నీ రేపు మన పిల్లలకు దూరం అవుతుంది. దూరం అయిపోయిన తర్వాత ఒక యంత్రం నాకు తయారవుతుంది. ఉపయోగం ఏముంది? కాబట్టి వీటన్నింటినీ అప్పుడు అందుకే ఆయన చెప్పింది, ఎవరైతే నీకు పరమతానికి చేరితే మానవుడికి కనుక ఆవిడికి కుల వివక్షకు పోయేటట్టయితే చేరవచ్చు, కానీ పోదుగా పానకాడికి నువ్వు చేరటం ఎందుకు, దేశభక్తి హీనుడవుతుడు, అందుకాటి నువ్వు చేరాల్సిన పని లేదు అని చెప్పి ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో బుద్ధిజాన్ని ఆయన తీసుకున్నాడు. బౌద్ధ మతం ఎందుకు తీసుకున్నాడంటే, బుద్ధుడు భారతీయ ముద్దు బిడ్డ, మన దేశం కోసం ఆయన గొప్ప జ్ఞాని కాబట్టి ఆయన అనుసరించాడు. వీళ్ళందరూ మా కులం, మాకు అంబేద్కర్ అని చెబుతూ, మరి అంబేద్కర్ ఆశయాలకు తగ్గట్టు నువ్వు నడుచుకో, నువ్వు ఇతరుల దాంట్లో ఎందుకు పోతావు అంటే వీరికేం ఆ చిత్తశుద్ధి అనే విధానం లేదు. నిజంగా అంబేద్కర్ వారసులందరూ కూడా బౌద్ధిజాన్ని తీసుకోవాలి. ఆయన బుద్ధుడుగా వేషం వేసుకున్నాడు, ఆయన మంత్రం తీసుకున్నాడు, ఆయన జీవితాన్ని జీవించిండు. బుద్ధ ధర్మం అనేటువంటి ఒక పెద్ద గ్రంథం రాస్తే దాన్ని భారతదేశం మొత్తం అనేక భాషల్లో ప్రింట్ చేసి అందరికి అందించారు. ఎందుకంటే మానవ జీవితం ఎట్లా జీవించాలో అందులో స్పష్టంగా చెప్పబడింది. అట్లాంటి మరి అంబేద్కర్ వారసత్వాన్ని మనం పుణికిపుచ్చుకొని అంబేద్కర్ లాగా జీవించకుండా ఈ బ్రతుకు తెరువు బ్యాచ్ అందరూ, ఈ దశంభాగస్తులందరూ ఏం చేస్తారంటే, మీరందరికీ రకరకాల అవసరం వచ్చిన పదాలన్నీ ప్రయోగిస్తారు మన మీద. కానీ మన మతంలో మనకి ఎప్పుడు కూడా అర్చకత్వంలో బ్రాహ్మణులు, నిజమైన బ్రాహ్మణుడు భారతం తెలియజేస్తుంది. ఈ నోరు తెలిసి నాకు ఇంత ఇయ్యమని కానీ ఇలా ఉండమని కానీ చూడడానికి వీల్లేదు. బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా యథాశక్తి ప్రకారం ఇయ్యమని అంటా ఉంటాడు. మీరు వినండి ఎప్పుడన్నా. కానీ అవతల వాళ్ళందరూ దశమ భాగం అంటే నువ్వు సంపాదించే దాంట్లో 10 రూపాయలు 10% చేసుకొచ్చి ఇవ్వాలని చెప్పి రూల్స్ పెడితే, ఇవాళ మొట్టమొదట ఇక్కడికి వచ్చి ఏమీ రానటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మామూలుగా వస్తే కాళ్ళకి చెప్పులు కూడా ఉండవు. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ళ 10 ఏళ్లలో కారు కొనుక్కొని తిరుగుతుంటారు రాష్ట్రంలో. ఎందుకు? ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి భౌతికమైన సుఖాల మీద అంత లాలస్ ఎందుకు అంటే, ఇవన్నీ ఏం చేస్తానంటే ఇవాళ మరి విచిత్రమైనటువంటి పోగడలన్నీ టచ్ అంటాడు. ఏందో మన టచ్ పడి కింద పడిపోయి కిందలు కొట్టుకుంటాడు, లేచిపోతాడు. ఏమవుతుంది అందులో ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఎందుకంటే మనుషుల్ని అజ్ఞానం చేస్తున్నారు. జ్ఞానాన్ని పూర్తిగా దగ్ధం చేసి అజ్ఞానాన్ని బాగా పెంపొందించి ఇవాళ ప్రభుత్వాలు కనుక కుడి చేతితో పథకాలు ఇస్తే ఎడం చేతితో నిలబెట్టి గుంజుకున్నట్టుగా ఒక పక్క మద్యం దాపి రేట్లు పెంచి బ్రహ్మాండంగా దాపుతా ఉంటే ఒక పక్కేమో సంపాదన ప్రజలకు పంచుతా ఉంటే, నువ్వు అసలు కుటుంబాన్ని సరిచేయి, నువ్వు మాకేమి ఇవ్వద్దు. అసలు ఈ తాగుడు వ్యవస్థ ఏంది? తెలిసి తెలియని చిన్న వయసులో 30-35 ఏళ్ళు నిండకుండానే మగవాళ్ళు మద్యం సేవించి అనేక రకాల యాక్సిడెంట్లు రకరకాల గురైపోతే ఆడపిల్లలు అసలు ఎట్లా బ్రతకాలి, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లా బ్రతకాలా, ఇవన్నీ మీద దృష్టి లేదా? ఇవన్నీ కుడి చేత్తో తీయటం, ఎడ చేత్తో తీసుకోవటం. ఈ రకంగా మతాల పరిస్థితి కూడా మన వాళ్ళలో కూడా ఉన్నాయి. మనలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రకరకాలుగా మూఢత్వంతో, దురాచారాలతో రకరకాలుగా మనందరినీ కూడా మభ్యపెట్టి ఈ విధానం చేస్తా ఉన్నారు. అందుకనే మన మహాత్ములు మనకు తెలియజేసేది ఏంటంటే, ఎవరితో పని లేదు, నీకు భగవంతుడు అనేది ఖచ్చితంగా ఉన్నాడు, లేడంటానికి వీల్లేదు. నీకు తెలిసినా తెలియకపోయినా, భగవంతుడు అసలు అర్థం కాకపోయినా అర్థమైనా మన జీవన విధానంలోనే భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే మన జీవన విధానం ఇదంతా కూడా దైవం యొక్క సృష్టి, అద్భుతమైనటువంటి ఆయన యొక్క స్థితి విలాసం. ఆయన స్థితి విలాసం అంతా ఆనందం కోసం సృష్టించిన దాంట్లో మన అందరం ఐకమత్యంగా ఆనందంగా వేరు అనే మాట అసలు మనం వాడం. కాబట్టి మనంతా కూడా పరతత్వం దైవతత్వమే ఉన్నది. కాబట్టి ఆ దైవం అనే దాన్ని మనం తెలుసుకోవటం కోసం మనం చక్కగా ఇట్లాంటి ఎన్నో మరి చేసుకోవాలి. ఇవన్నీ బయట నుంచి అనేక రకమైన మనకు ఒడిదుడుకులన్నీ వచ్చి పడతా ఉంటాయి.
కాబట్టి మనం మరి దేవుడు, దైవం, భగవంతుడు అనేది నిజంగా ఉన్నడా, ఉంటే ఎక్కడ ఉన్నాడు, ఆయన చేసే పని ఏమిటి అనేటువంటి ఒక కథని మనం చెప్పుకుందాం.